ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ కొంగు బంగారంగా ఉన్న సింగరేణి గనులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ముందుగా కార్మికుల ర్యాలీని ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య ప్రారంభించారు. గనులు, డిపార్ట్మెంటులు, ఓసీపీల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున జీఎం ఆఫీస్కు ర్యాలీగా వచ్చారు. అనంతరం జీఎం ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేసి గనుల వేలం ప్రైవేటీకరణను ప్రభుత్వం విరమించుకోవాలని యాజమాన్యం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా జీఎంకు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గనులను వేలం వేయడం, ప్రైవేటీకరణ చేయడాన్ని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. సింగరేణి గనుల రక్షణకు కార్మిక వర్గం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. వెంటనే సింగరేణికే గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు, నిరాహార దీక్షలు చేపట్టి నిరసనలు తెలిపిందన్నారు. సింగరేణి గనులు ప్రైవేటీకరిస్తే సంస్థలో శాశ్వత ఉద్యోగాలు ఉండవన్నారు. సింగరేణి గుర్తించిన గనులను సింగరేణికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. గనుల ప్రైవేటీకరణ అడ్డుకోకపోతే కాంగ్రెస్ కు పుట్టగతులుండవని హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గనుల వేలం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలన్నారు. గుజరాత్లో కేటాయించిన విధంగా నామినేషన్ పద్ధతిలో గనులను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేశారు. పోరాటాల్లో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, కౌన్సిలర్ మేకల దాసు, నాయకులు రామచందర్, అఫ్రోజ్ ఖాన్, రాజయ్య, మురళీ చౌదరి, మారపల్లి సారయ్య, దేవేందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, లక్కిరెడ్డి, సత్తిరెడ్డి, బాలకృష్ణ, నరసింగరావు, నవీన్ రెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. వేలంకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 5వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాం. 5వ తారీఖు నాడు వేలాది మంది సింగరేణి కార్మికులు కలెక్టర్ ఆఫీసులను ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం పంపించడం జరిగింది. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా జనరల్ మేనేజర్ల ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. రేపు 18వ తారీఖు నాడు హైదరాబాద్లో వేలం పెట్టే ప్రదేశంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ బొగ్గు బ్లాకులని ప్రైవేటు వాళ్ళకి అమ్ముకోవడం కొరకు కోట్లాది రూపాయలు ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకోవడం కొరకు ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ చెప్పేదేమో మేము సింగరేణిని ప్రైవేటు పరం చేయనంటాడు, కానీ సింగరేణికి రావాల్సిన బాయిలన్నీ ప్రైవేటు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. రేపు ఈ బాయిలు అయిపోయిన తర్వాత ఇది ప్రైవేటు పరం కాదా అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ జరిగే పోరాటంలో అన్ని కార్మిక సంఘాల మద్దతు, అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకోవాలని 1వ తారీఖు నాడు రాష్ట్ర ఏఐటీసీ యూనియన్ హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి అన్ని కార్మిక సంఘాలను కూడా ఆహ్వానించాం. బిఎంఎస్ మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈ పోరాట కార్యక్రమాలకి మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. ఇవాళ అవసరమైతే బొగ్గని కార్మికులమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే ఇవాళ ఆంధ్రాలో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి అక్కడున్న గుర్తింపు సంఘం ఏఐటీసీ యూనియన్ అన్ని కార్మిక సంఘాల రాజకీయ మద్దతు తీసుకొని 3 సంవత్సరాలుగా ప్రైవేటు వాళ్ళకి అమ్మినటువంటి దాన్ని పోకుండా కాపాడుకొని ఇవాళ ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకోగలిగిందో అదే పద్ధతుల్లో సింగరేణి కూడా ప్రభుత్వ రంగంలో నిలబెట్టుకోవడానికి జరిగే పోరాట కార్యక్రమంలో కార్మికులందరూ కార్మిక సంఘాల భేదం లేకుండా కలిసి రావాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఈ వారం రోజులుగా సింగరేణిలో జరుగుతున్న ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కార్మికులందరికీ కూడా ఏఐటీసీ యూనియన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సిపిఐ పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు మొన్న 5వ తారీఖున కలెక్టరేట్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి
ఈరోజు 13వ తారీఖు వరకు జిఎం ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరాహార దీక్షల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిరాహార దీక్షల్లో పాల్గొన్న శ్రీరాంపూర్కి సంబంధించిన అన్ని గనుల డిపార్ట్మెంట్ల నాయకులను కార్యకర్తలకు శ్రీరాంపూర్ బ్రాంచ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సింగరేణికి సంబంధించిన గనులని సింగరేణికే ఇవ్వాలని ఏదైతే ఈ ధర్నా చేశామో ఈరోజు జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. రేపు 18వ తారీఖున టెండర్లు పిలిచే రోజున పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్ళి అక్కడ కూడా ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సింగరేణికి సంబంధించిన గనుల్ని సింగరేణికే ఇవ్వాలని, దాని ద్వారా యువకులైన కార్మికులు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తు ఉండేటట్టుగా ఈ తెలంగాణలో పెద్దదైన ఈ పరిశ్రమని కాపాడేటట్టుగా నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం మల్లేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులను బీసీఏ గ్రూపులో కలపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. బీసీ కమిషన్ నియమించి ముదిరాజుల దశాబ్దాల కళ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్ కులస్తులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమరయ్య అన్నారు. పెంచుకున్న తర్వాత అతను ట్రాన్స్ఫర్ అయ్యే ముందర మా మీద అందరికి మా టికెట్ జిల్లాలో చాలా ఉన్నాయి. ఈరోజు వాస్తవంగా మాకు జరిగినటువంటి అన్యాయంపై మరోసారి పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి మేము అనుకోలేదు. ఇది పోరాటంగా మారద్దని చెప్పి మేము ప్రభుత్వానికి విన్నవించడానికే మేము బయలుదేరడం జరిగింది. ఏదైతే ఆనాడు ఉన్నటువంటి 2009లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కీర్తిశేషులు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు 2009 లోపలే బీసీడీ నుంచి ఏ గ్రూపు మారుస్తూ జీవో నంబర్ 15 ద్వారా ముదిరాజులను ఏ గ్రూపులో మార్చడం జరిగింది. మరి అప్పటికి జీవో నంబర్ 98 ద్వారా 1964లో చేపలు పట్టే వాళ్ళందరూ కూడా ఒకే గ్రూప్లో ఉండాలని చెప్పి ఆనాడు 98 జీవో ద్వారా 1964లో జీవో వచ్చినప్పటికీ మరి తెనుగు, ముతరాశి, ముదిరాజు ఈ యొక్క 8 పేర్లతో పిలిచేటువంటి మరి గంగపుత్రులు, బెస్తలు, గూళ్ళతో పాటు మా యొక్క 4 పేర్ల మీద పిలిచేటువంటి ముదిరాజులను కూడా ఆనాడు చేపలు పట్టే వృత్తి అని చెప్పి గుర్తించిండ్రు. వారందరినీ ఏ గ్రూపులో చేర్చాల్సింది పోయి కేవలం బెస్త, గంగపుత్ర, గూళ్ళ వాళ్ళను మాత్రమే ఏ గ్రూప్లో కలిపి ఆనాడే మాకు అన్యాయం చేశారు. ఆ అన్యాయం కొరకు 45 సంవత్సరాలు 1964 నుంచి 2009 వరకు 45 సంవత్సరాల పోరాటం చేసిన మా యొక్క పెద్దలు, మా తాత ముత్తాతలందరూ కూడా ఆ 45 ఏళ్ళు పోరాటం చేసిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా జాతిని గుర్తించి నిజమైన మత్స్య కార్మికులు అత్యధిక శాతం ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో 182% ముదిరాజులే మత్స్య కార్మికులు ఇక్కడ అని చెప్పి, సాంప్రదాయ మత్స్య కార్మికులు అని చెప్పి గుర్తించి మరి మమ్మల్ని బీసీడీ నుంచి ఏలో కలపడం జరిగింది. కానీ అప్పటికే ఆ ఏ గ్రూప్లో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంత పెద్ద కులాన్ని తీసుకొచ్చి లక్షలాది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాన్ని తీసుకొచ్చి ఇందులో కలిపితే మాకు అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు రిజర్వేషన్ శాతం పెంచకుండా ఈ యొక్క సాంకేతిక పరమైనటువంటి ఆలోచన చేయకుండా ఈ గ్రూపు మార్చిరు అని చెప్పి హైకోర్టును ఆశ్రయించి మాకు వచ్చినటువంటి మా నోటికాడి బుక్కను మరోసారి ఆ రోజు మళ్ళీ అన్యాయం జరిగింది. ఆ 2009లో ఇతర కులాలు బీసీఏలో ఉన్నటువంటి కులాలు తీసుకుపోయి హైకోర్టులో వేసి ఈ యొక్క జీవోను రద్దు చేయించడం జరిగింది. దాన్ని పెట్టిన తర్వాతనే సుప్రీంకోర్టులో మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ అన్న గారి నాయకత్వంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అయ్యా మాకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఏ గ్రూప్ మార్చడానికి వారి మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మీరేదన్నా అవకాశం ఇస్తే 14 ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండి పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు నమ్మకం లేదుగా, మాకు ఈ యొక్క న్యాయస్థానం మీద నమ్మకాలు ఉన్నప్పటికీ మా గ్రూప్ మారుతుందనే నమ్మకం మాకు కనిపిస్తలేదు. మీరు ఒకవేళ దీన్ని ఈ యొక్క
ఏదైతే మేము వేసినటువంటి పిటిషన్ ఉంటుందో మీరు ఏ గ్రూపుకు సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లా మీరు పంపించినట్టు అయిందంటే మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బీసీ కమిషన్ ద్వారా మేము నెరవేర్చుకుంటామని చెప్పి మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా సుప్రీంకోర్టు దానికి స్పందించి వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వ బీసీ కమిషన్ను ఏర్పాటు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇది మీ పరిధిలోనే ఉన్నది, రాష్ట్ర బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకొని ఈ గ్రూప్ మీరు మార్చుకోవచ్చు, ఇది సుప్రీంకోర్టు దాకా అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టుకు సూచన చేసి ఆ ఫైల్ను తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు స్వయంగా సుప్రీంకోర్టులో అడ్వకేట్లు పెట్టి బాధిస్తానన్నారు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అది సుప్రీంకోర్టులో లేదు, మీ పరిధిలోకి వచ్చింది, మీ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చింది, ఇది మీ కోర్టులోకి వచ్చింది. ఏదైతే సుప్రీంకోర్టు సూచన చేసిందో మీరు ఒక్కసారి బీసీ కమిషన్ అపాయింట్ చేసి బీసీ కమిషన్ ఆదేశించి మీ ముద్రాదులను మీరు అభయావస్థలో పొందుపరిచారు కాబట్టి, మీరు పొందుపరిచి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు స్పందించండి. మా ఉద్యమం మరోసారి ఈ శాంతియుత పోరాటం ఉద్యమంగా మారకుండా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ పెద్దలు, మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గుర్రాల మల్లేశన్న గారి వారి నేతృత్వంలో మరి మంచిర్యాల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ముదిరాజులు ఎప్పుడు కూడా వెనుకబడతానంతో ఉన్న సందర్భంలో మరి బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలా అనే ఉద్దేశంతో మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బండ ప్రకాశం గారి నాయకత్వంలో వారి ఆలోచనల మేరకు, వారి సూచనల మేరకు ఈ నెల 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రతి మండల కేంద్రంలో మరి ముదిరాజు కుల బాంధవులందరూ కూడా ఒక వినతి పత్రం ఎంఆర్ఓ గారికి సమర్పించాలా, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలా అనే మా ముఖ్యమైన డిమాండ్ను నెరవేర్చాలనే ప్రభుత్వానికి తహసీల్దార్ ద్వారా మేము వినతిపత్రము ఇవ్వడానికి నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం చేసినటువంటి ముదిరాజు సోదరులందరికీ కూడా పేరు పైన నమస్కారం చేసుకుని సెలవుకుంటాం. మంచిర్యాల ట్రాఫిక్ సిఐగా సత్యనారాయణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తానని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని కోరారు. భద్రత కోసం హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. కొంచెం పెంచి బ్యారికేడ్స్ పెడదామని రోడ్ దాకా వస్తుంది. బస్ స్టాండ్ కొన్ని లోపలికి పోయినాయి, అట్లాంటివన్నీ వెళ్ళిన నెంబర్స్ ఐడెంటిఫై చేసి జాగ్రత్త వాళ్ళ కింద పడకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ చేస్తున్నప్పుడు వాళ్ళు భయానికి పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి. ఇటు సైడ్ ఉన్న డివైడర్ అందరికీ తెలియజేయలేదు ఏమనగా, నేను బి సత్యనారాయణ మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ రోడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహన నియమాలన్నీ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రింక్ అండ్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, మైనర్ల వాహనాలు ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ భద్రత కోసం హెల్మెట్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ వల్ల ఇతరులకు ఇతర వాహనదారులకు ఏ రకమైన ఇబ్బంది జరిగినా కానీ చట్ట ప్రకారం మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మంచిర్యాల మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి పళ్ళ షాపులు మరియు ఇతర షాపుల యజమానులకు తెలియజేయనేది ఏమనగా, మీ యొక్క షాప్కి వచ్చే వాహనాలు ఒక సిస్టమేటిక్గా పెట్టుకునే విధంగా మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిర్యాల ప్రజలకు మరియు వాహనదారులకు రోడ్డు యొక్క యూసేజ్ అనేది చాలా పద్ధతి ప్రకారంగా జరగడానికి కావాల్సిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. మంచిర్యాలలో మార్నింగ్ 8 o'clock నుండి ఈవినింగ్ 9 o'clock వరకు 10 o'clock వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ డ్రైవ్ అనేది అప్ టు 1-2 o'clock వరకు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి
చట్ట ప్రకారంగా జైలు శిక్ష అనేది విధించబడుతుంది. ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నారు. డ్రైవింగ్ ఇస్తే కనుక మైనర్ యొక్క తల్లిదండ్రులకి పేరెంట్స్కి జైలు శిక్ష ఉంటుంది. దానికి సంబంధించి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద వాళ్ళ పేరెంట్స్కి మైనర్స్కి వెహికల్ ఇచ్చినందుకు వాళ్ళ పేరెంట్స్ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు విషయంలో తల్లిదండ్రులు మైనర్లకు వెహికల్ ఇవ్వకూడదు. అదేవిధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది గురి చేయకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.